ఒకవేళ ఇప్పుడంటే మనం దీనికి చెప్తున్నాం. ఏదైనా కొత్త ఆర్టికల్ ఉందనుకోండి, కొత్త వాటిలో రాయాలి అన్నా కూడా మనకి ఎలా రాయాలి అనేది ఎట్లా మనకి అప్‌డేట్ అవుతుంది ఇవన్నీ గూడా ఒకసారి చూద్దాం. లైక్ ఇక్కడొచ్చేసి కీవర్డ్. కీవర్డ్స్ మనకి కీవర్డ్స్ అంటే ఏంటి అనేది జస్ట్ మనకి ఇక్కడ ఒక ఇంట్రడక్షన్ ఉంది. వాట్ ఈస్ కీవర్డ్స్ అని. లైక్ కీవర్డ్స్ ఆర్ స్పెసిఫిక్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ దట్ యూజర్స్ టైప్ ఇంటూ ద సెర్చ్ ఇంజిన్. When looking for information or products or services, దాన్ని వాళ్ళు ఒక వర్డ్ గాని యూజ్ చేసి వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ గాని, సర్వీసెస్ గాని, ఇన్ఫర్మేషన్ గాని దేని గురించైనా వాళ్ళు అక్కడ టైప్ చేసినప్పుడు యూజ్ చేసే వర్డ్‌ని కీవర్డ్స్ అని అంటాము. లైక్ ఈ కీవర్డ్స్ వచ్చేసి మనకి యూజర్ ఏదైతే కీవర్డ్స్ టైప్ చేస్తున్నారో అదే కీవర్డ్స్‌ని తీసుకెళ్ళి మన వెబ్‌సైట్‌లో పెట్టుకున్నప్పుడు మాత్రమే మన వెబ్‌సైట్ అనేది టాప్‌లో కనిపిస్తుంది. ఇప్పుడు మన కీవర్డ్స్ అనేవి మనకి దాటిపోయి లైక్ ఇప్పుడొచ్చేసి మనకి సెర్చ్ ఇంటెంట్ అనమాట. అంటే లైక్ అందులో కూడా మనకి కీవర్డ్స్ అనేవి ఉంటాయి. బట్ వాళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ లైక్ సెర్చ్ ఇంటెంట్ బేస్డ్ కీవర్డ్స్‌ని టైప్ చేస్తున్నారో అలా మనం కంటెంట్ అనేది రాసుకుంటే మనకి ప్రాపర్‌గా అవుట్‌పుట్ అనేది వస్తది. మన ఆహ్, ఈ కీవర్డ్స్ యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటి అంటే లైక్ మన వెబ్‌సైట్ సెర్చ్ ఇంజిన్‌లో టాప్ పొజిషన్‌లో వస్తది. అలాగే మన వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ అనేది వస్తది. లీడ్ జనరేట్స్ అవుతది. లైక్ మన సర్వీసెస్‌కి ఆర్ ప్రొడక్ట్స్‌కి. ఇక్కడొచ్చేసి హౌ మెనీ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ అని ఉన్నాయి. కీవర్డ్స్ వచ్చేసి మనకి ఎన్ని టైప్స్ అంటే లైక్ ఇక్కడ షార్ట్ టెయిల్ కీవర్డ్స్, లాంగ్ టెయిల్ కీవర్డ్స్, బ్రాండెడ్ కీవర్డ్స్, నాన్ బ్రాండెడ్ కీవర్డ్స్, ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్, ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ అండ్ లోకల్ కీవర్డ్స్. ఇట్లా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కీవర్డ్స్ అనేవి ఉన్నాయి. ఈ కీవర్డ్స్ ఏంటంటే ఫస్ట్ షార్ట్ టెయిల్ కీవర్డ్స్ అంటే 1 ఆర్ 2 వర్డ్స్ ఉంటే వాటిని షార్ట్ టెయిల్ కీవర్డ్స్ అంటారు. అందులో వచ్చేసి లైక్ మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్. ఇవి 2 కలిపితే షార్ట్ టెయిల్ కీవర్డ్స్ అనమాట. టిపికల్‌గా ఇక్కడ 1 ఆర్ 2 మాత్రమే ఉంటాయి. ఎప్పుడైతే మోర్ దెన్ 2 ఉంటాయో అంటే 3, 4, 5 అవొచ్చేసి లాంగ్ టెయిల్ కీవర్డ్స్ కింద కన్సిడర్ చేస్తారు. ఈ షార్ట్ టెయిల్ కీవర్డ్స్ అనేవి హై కాంపిటేటివ్ ఉంటాయి కాబట్టి షార్ట్ టెయిల్ కీవర్డ్స్‌ని మనం అసలు టచ్ చేయము. ఫస్ట్ లాంగ్ టెయిల్ కీవర్డ్స్‌ని మాత్రమే ట్రై చేస్తాము మన బిజినెస్‌కి. ఈ లాంగ్ టెయిల్ కీవర్డ్స్ లైక్ ఇన్ఫర్మేటివ్‌గా, స్పెసిఫిక్‌గా మనం దేని గురించి మనం ఈ ఆర్టికల్, బ్లాగ్ క్రియేట్ చేస్తున్నాం, దేని గురించి ఈ ప్రొడక్ట్స్ క్రియేట్ చేస్తున్నాం అనేది కంప్లీట్ క్లారిటీ అనేది వచ్చేస్తది. ఈ లాంగ్ టెయిల్ కీవర్డ్స్‌ని యూజ్ చేయడం ద్వారా. నెక్స్ట్ వచ్చేసి బ్రాండెడ్ కీవర్డ్స్ అనమాట. లైక్ బ్రాండెడ్ అంటే లైక్ ఆ బ్రాండ్ మీద మనం సెర్చ్ చేస్తూ ఉంటాం. లైక్ ఏంటంటే బాటా షూస్ అని గానీ, లేకపోతే లైక్ అమెజాన్ ప్రొడక్ట్స్ అని గానీ, ఫ్లిప్‌కార్ట్ ప్రొడక్ట్స్ కానీ, ఇట్లా మనము కొన్ని బ్రాండ్స్ అనేవి యూజ్ చేస్తామనమాట. పారాగాన్ ఇట్లా ఏంటంటే కంప్లీట్ బ్రాండ్ అనేది జనాల్లోకి ఇంక్లూడ్ అయిపోయింది. లైక్ వాళ్ళేంటంటే ఆ బ్రాండ్‌ని పర్టిక్యులర్‌గా వాటి కోసం కావాలంటే అలానే సెర్చ్ చేస్తారు గానీ, వేరే జస్ట్ షూస్ కావాలన్నా, స్లిప్పర్స్ కావాలన్నా అట్లా సెపరేట్‌గా సెర్చ్ చేయరనమాట. లైక్ వాళ్ళు కంపెనీ పేరు యూజ్ చేసి మాత్రమే సెర్చ్ చేస్తారు. అందుకోసం అనేసి మనం వాటిని బ్రాండెడ్ కీవర్డ్స్ అని అంటాం. ఎప్పుడైతే కంపెనీ పేరు మీద వాళ్ళు సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారో, వాళ్ళ బ్రాండ్ అనేది బాగా ఎస్టాబ్లిష్ అయిందనేది మనకి ఒక క్లారిటీ వస్తది. లైక్ ఈ బ్రాండెడ్ కీవర్డ్స్ లైక్ ఇక్కడ మనము నార్మల్ కంపెనీకి చేసేటప్పుడు నార్మల్ కీవర్డ్స్ మాత్రమే ఇచ్చేస్తాం. అదే ఒక బ్రాండెడ్ కంపెనీ ఆల్రెడీ మార్కెట్‌లో బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయింది అంటే, ఆ ఎస్టాబ్లిష్ అయినప్పుడు మనం బ్రాండెడ్ కీవర్డ్స్ కూడా తీయాల్సుంటది. వాళ్ళు బ్రాండెడ్ కీవర్డ్స్‌ని టైప్ చేసి వాటికి ఎంత సెర్చ్ వాల్యూమ్ ఉంది, ఎంత కాంపిటీషన్ ఉందని కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటదనమాట బ్రాండెడ్ కంపెనీస్‌కి. ఇన్ కేస్ కొంతమంది ఏంటంటే వాళ్ళ బ్రాండ్‌ని బాగా ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు మార్కెట్‌లో ఎక్కువ ఏంటంటే ఇగ యాడ్స్ అనేవి ఇస్తూ ఉంటారనమాట. కంపెనీ పేరు మీద ఇస్తారనమాట వాళ్ళ బ్రాండ్స్. అట్లా ఇచ్చినప్పుడు వాళ్ళ మార్కెట్‌లో ఎస్టాబ్లిష్ అవ్వడానికి మనము ఆ టైప్ ఆఫ్ కీవర్డ్స్‌ని రీసెర్చ్ చేసి ఇవ్వాల్సుంటది వాళ్ళకి. లైక్ మనకి సామ్‌సంగ్ టీవీ అని, లేకపోతే ఇట్లా బ్రాండ్స్ యూజ్ చేసుకుని ఫ్రిడ్జ్‌లని, ఇట్లా ఒక కంపెనీ ఎలక్ట్రిక్ వస్తువులు గాని చాలా కంపెనీస్ ఉంటాయి. బట్ ఒక కంపెనీ అనేది చాలా బ్రాండెడ్‌గా ఉంటది. అంటే టాప్ లెవెల్‌లో వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేయడం గాని, వాళ్ళకొక
ఐడెంటిటీ ఉంటదనమాట. అలాంటి కంపెనీస్‌కేంటంటే బ్రాండెడ్ కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాగే నాన్ బ్రాండెడ్ కీవర్డ్స్ ఏంటంటే జస్ట్ మనము బెస్ట్ టాప్ ఇట్లా సెర్చ్ చేస్తుంటాం గదా! లైక్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కావాలి అంటాం. బట్ అదే గనక మనకు ఏదైనా ఇన్‌స్టిట్యూట్ బాగా ఫేమస్ అనుకుంటా. డైరెక్ట్‌గా ఆ ఇన్‌స్టిట్యూట్ పేరుతోటే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అనేసి అలా నేమ్‌తో టైప్ చేస్తాం. డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆహ్, శ్రీస్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇట్లా మనం బ్రాండ్స్‌ని యూజ్ చేస్తాం. అదే ఫేమస్ లేదనుకోండి. జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అంటే ఇది కామన్‌గా ప్రతి ఒక్కళ్ళు చేసేది. బ్రాండ్ గురించి తెలియని వాళ్ళు లేకపోతే కామన్‌గా సెర్చ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎక్కువగా సెర్చ్ చేసేది ఇలా నాన్ బ్రాండెడ్ కీవర్డ్స్‌ని ఎక్కువగా సెర్చ్ చేస్తారు. ఇంకోటికేంటంటే కంపెనీ పేర్లు గాని ఏముండవు. ప్రొడక్ట్ పేరు మీద గాని, సర్విస్ పేరు మీద గాని సెర్చెస్ జరుగుతాయి. ఇప్పటిదాకా మనం చేసిన కీవర్డ్స్ అన్నీ గూడా నాన్ బ్రాండెడ్ కీవర్డ్స్. అలాగే ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ అంటే లైక్ ఇట్లా బై ఐఫోన్ అని ఆహ్, ఇట్లాంటివి పర్చేజర్స్ కీవర్డ్స్ అని అంటాము. ప్రైస్ అని, వాల్యూ అని, హౌ మచ్ కాస్ట్ ఫర్ ఐఫోన్ 14 అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కీవర్డ్స్‌ని మనం యూజ్ చేస్తే వాటిని ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ అని అంటాము. అలాగే ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ అంటే మనం హౌ, వాట్, వెన్, వేర్ ఇలాంటివి మన ప్రోడక్ట్ గురించి గాని, సర్వీసెస్ గురించి గాని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు యూజ్ చేసే కీవర్డ్స్‌ని ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ అంటాం. అలాగే లోకల్ కీవర్డ్స్ అంటే లైక్ నియర్ మీ అని ఉంటాయి కదా! లైక్ హైదరాబాద్ అండ్ బెంగుళూరు అండ్ హైదరాబాద్‌లో సమ్ ఏరియాస్ లైక్ ఎస్ఆర్ నగర్ గాని, దిల్‌సుఖ్ నగర్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్‌ని బేస్ చేసుకొని యూజ్ చేసే వాటిని లోకల్ కీవర్డ్ అంటాం. అలాగే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కదా! బెస్ట్ పిజ్జాస్ ఇన్ న్యూయార్క్ అని ఇట్లా రిలేటెడ్‌గా లోకల్ కీవర్డ్స్ అనేవి ఉంటాయి. లైక్ ఇక్కడ ఇంకా మనకేంటంటే నేషనల్ కీవర్డ్స్, ఇంటర్నేషనల్ కీవర్డ్స్ అని కూడా ఉంటాయి. లైక్ అయ్యేంటి అంటే మనము ఇండియాలో చేస్తామనుకోండి ఓన్లీ ఇండియా అనే నేమ్ తోటే వస్తున్నాయనుకోండి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ ఇండియా అంటే అది నేషనల్ కీవర్డ్. ట్రైనర్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ యూఎస్ఏ అనుకోండి. లైక్ మనం ఇండియాలో ఉండి యూఎస్‌కి మార్కెట్ చేస్తున్నాం కాబట్టి వాటిని ఇంటర్నేషనల్ కీవర్డ్స్ అని అంటాం. బట్ డిపెండ్స్ అపాన్ కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ని మనం సెగ్రిగేట్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఒకవేళ లోకల్ నాన్ లోకల్ చేయాల్సి వచ్చింది అనుకోండి అట్లా కీవర్డ్స్ని డెఫినెట్గా తీసుకుంటాం. అలాగే నేషనల్ ఇంటర్నేషనల్గా చేయాల్సి వచ్చింది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కీవర్డ్స్ని రీసెర్చ్ చేయాలన్నమాట. ఈ రీసెర్చ్ అనేది చాలా మెయిన్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది డిజిటల్ మార్కెటింగ్. ఎందుకంటే ప్రాపర్గా ఒక పర్సన్ సెర్చ్ చేసే కీవర్డ్ని కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే మన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడానికి చాలా ఈజీ వే అవుతది. అట్లాంటి ప్రాపర్ కీవర్డ్స్‌ని ఐడెంటిఫై చేయడానికి మనకి కొంచెం ఎక్స్‌పీరియన్స్ కూడా రిక్వైర్‌మెంట్ ఉంటది. లైక్ పీపుల్స్ ఎలా థింక్ చేస్తున్నారు, ఇంకా నెక్స్ట్ ఇంకా ఎలా థింక్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం కొంచెం డెప్త్‌గా అనాలిసిస్ చేసుకోవాలి. అలాగే వచ్చేసి ఇక్కడ మనకి టైటిల్ ట్యాగ్. ఇక్కడొచ్చేసి కీవర్డ్స్ ఎక్కడెక్కడ పెట్టాలి, మనకి కీవర్డ్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాం. లైక్ మోస్ట్‌లీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే నాన్ బ్రాండెడ్ కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకున్నాం. నార్మల్ కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకున్నాక యాస్ పర్ గూగుల్ రూల్స్ కీవర్డ్స్ అనేవి ఎక్కడెక్కడ పెట్టాలి అంటే టైటిల్ ట్యాగ్‌లో పెట్టాలనమాట. టైటిల్ ట్యాగ్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్ పేజ్ ఎస్‌ఈఓ ఎలిమెంట్. ఎన్ష్యూర్ యువర్ ప్రైమరీ కీవర్డ్ ఈస్ ప్లేస్డ్ నియర్ ద బిగినింగ్ ఆఫ్ ద టైటిల్. లైక్ ఇక్కడ ఏంటంటే మనకి కీవర్డ్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి ఫస్ట్. ఒకటొచ్చేసి ప్రైమరీ కీవర్డ్, సెకండరీ కీవర్డ్, టెర్షరీ కీవర్డ్ అంటారు. ఇదే ప్రైమరీ కీవర్డ్‌ని మనము ఫోకసింగ్ కీవర్డ్ అని కూడా అంటాము. ఎందుకలా అంటే ఇక్కడొచ్చేసి ప్రైమరీ కీవర్డ్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మనకి ప్రీవియస్ కీవర్డ్ బేస్ మీద వెబ్‌సైట్స్ రన్ అయినప్పుడు మనము ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అని 3 కీవర్డ్స్‌ని యూజ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు సెర్చ్ ఇంటెంట్ బేస్‌కొచ్చేసరికి ఒక కీవర్డ్ తోటి కూడా మనము వర్క్ అనేది చేస్తున్నాం కాబట్టి ఫోకసింగ్ కీవర్డ్ అని మనం ఆ వర్డ్‌ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఓన్లీ 1 కీవర్డ్. బట్ ఇక్కడ కూడా మనము 2, 3 కూడా యూజ్ చేసుకోవచ్చు ఛాన్స్ ఉంటే. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ మేజర్‌గా మనం యూజ్ చేసేది ఎక్కువగా ఒక్కటే కీవర్డ్ ఉంటది కాబట్టి ఫోకసింగ్ కీవర్డ్ అని అది కూడా తీసుకుంటాం. లైక్ మనము ఆన్ పేజీలోకొచ్చినప్పుడు ఆన్ పేజ్ ఎస్‌సిఓ చేసేటప్పుడు అక్కడ మనకి ఫోకసింగ్ కీవర్డ్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మనం యాడ్ చేస్తాం. మనం ఏదైతే ఫస్ట్ ఇప్పుడు మీరు కీవర్డ్ రీసెర్చ్ చేసినప్పుడు ఒక కీవర్డ్ అనేది తీసుకున్నారు. ఆ కీవర్డ్ తోటి మీరు ఆర్టికల్ రాస్తున్నారు. ఆర్టికల్‌లో రాసినప్పుడు ఆ కీవర్డ్ ఎక్కడ ఉండాలి అంటే టైటిల్‌లో ఫ
బిగినింగ్ ఆఫ్ ద టైటిల్ ఆ కీవర్డ్ అనేది రావాలి. సెకండ్, ప్రైమరీ కీవర్డ్ ఇన్ మెటా డిస్క్రిప్షన్, ఎంకరేజింగ్ ద సెర్చ్ ఇంజిన్ యూజర్ టు క్లిక్ ద యువర్ రిజల్ట్స్. అంటే మనం సెకండ్ మళ్ళీ మన ఫోకసింగ్ కీవర్డ్ ఎక్కడ రావాలి అంటే మెటా డిస్క్రిప్షన్లో రావాలి. ఈ మెటా డిస్క్రిప్షన్లో వచ్చినప్పుడు ఆ కీవర్డ్ అనేది ఎండ్ యూజర్కి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. లైక్ మన ఆర్టికల్లో కానీ, బ్లాగ్లో కానీ, మన ప్రోడక్ట్లో కానీ ఏముంది అనేది మనకి క్లియర్గా మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్లో తెలిసిపోతుంది. ఈ మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ ఏంటి అంటే ఎండ్ యూజర్ది క్లిక్ చేయడానికి మనకి సపోర్ట్ చేస్తాయి అనమాట. లైక్ ఇక్కడ వచ్చేసి మరి ఏదైనా టైప్ చేయొచ్చు. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అన్నారు అనుకోండి, ఇక్కడ మీకు వస్తుంది కదా, ఇది వచ్చేసి మీకు మెటా టైటిల్. ఇక్కడ మాస్టర్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ జనరేటివ్ ఏఐ ఫ్రీ డెమో ఆన్ డిజిటల్ ఉంది కదా, ఇది వచ్చేసి టైటిల్. లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రమ్ అవార్డ్ విన్నింగ్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ అని చెప్పేసి వీళ్ళు ఇచ్చింది కదా. ఇక్కడ ఏంటంటే ఇట్లా మనం రాయడం వల్ల ఏంటంటే ఇక్కడ క్లిక్ చేయగానే ఓకే ఇది సమ్ అట్రాక్టివ్గా ఉందని క్లిక్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని ఇక్కడ మనకి టైటిల్లోను ప్లస్ అలాగే ఈ డిస్క్రిప్షన్లోను కీవర్డ్ వచ్చేలాగా మనం మన కంటెంట్ అనేది రాసుకోవాలి. లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. అండ్ కీవర్డ్ ప్లేస్మెంట్స్ ఎక్కడంటే లైక్ ఫస్ట్ ఇక్కడ టైటిల్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో. 1 minute అండి. ఇక్కడ ఈ 2 ప్లేసెస్లో కంప్లీట్ అయిన తర్వాత మూడోది హెడ్డింగ్స్ H1, H2 ఇట్లా మనకి H1 to H6 వరకు ఉంటాయి. H1 అనేది మనకు మేజర్గా టైటిల్ టాపిక్లో అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. నెక్స్ట్ H2, H3 అనేవి సైడ్ హెడ్డింగ్స్ కింద తీసుకుంటాం మనము. ఇక్కడ H2 నుంచి మనకి H6 వరకు ఉంటాయి. బట్ H1, H2 అండ్ H3 ఈ మూడిట్లోనూ మనకి కీవర్డ్ అనేది రిపీట్ అవ్వాలి. ఇది రూల్ అనమాట. లైక్ నెక్స్ట్ ఈ రిమైనింగ్ సైడ్ హెడ్డింగ్స్లో మీరు ఎలాంటి ట్యాగ్స్ యూజ్ చేసుకున్నా పర్లేదు. బట్ H2, H3 వరకు అయితే మనము యూజ్ చేసిన కీవర్డ్ అనేది రావాలి. అలాగే నెక్స్ట్ URL, ప్రైమరీ కీవర్డ్లో URLలో ప్రైమరీ కీవర్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి. అది కూడా షార్ట్గా ఉంటే చాలా బెటర్, లాంగ్ URL కన్నా కూడా. అండ్ ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్లో ఫస్ట్ 100 wordsలో ప్రైమరీ కీవర్డ్ అనేది ఇంక్లూడ్ చేయాలన్నమాట. ఇంట్రడక్షన్ ఫస్ట్ పారాగ్రాఫ్లో. తర్వాత బాడీ ఆఫ్ ద కంటెంట్లో న్యాచురల్గా మనము కీవర్డ్స్ అనేవి యూజ్ చేయాలి. అక్కడ ప్రైమరీ కీవర్డ్తో పాటు సెకండరీ అండ్ టెర్షరీ కీవర్డ్స్ కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు. దీన్ని యాడ్ చేయడం వల్ల ఏంటి యూజ్ అంటే లైక్ ఎక్కువ సార్లు సేమ్ కీవర్డ్ రిపీట్ అయినప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్ అనేది కరెక్ట్గా రాదు. దానికోసం అనేసి సెకండరీ టెర్షరీ కీవర్డ్స్ యూజ్ చేయడం వల్ల ఇంకొంచెం ఎఫెక్టివ్గా కంటెంట్ అనేది క్లియర్గా రాసుకోవచ్చు. అలాగే మన ప్రైమరీ కీవర్డ్కి రిలేటెడ్గా ఉండే సినానిమ్స్ కూడా రాసుకోవచ్చు అనమాట. అట్లా మనం బాడీ ఆఫ్ ద కంటెంట్లో కూడా కీవర్డ్స్ని రాస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఆల్ట్ టెక్స్ట్. ఇమేజ్కి ఆల్ట్ టెక్స్ట్ అనేది ఇస్తాము. ఇమేజ్ అప్లోడ్ చేసినప్పుడు ఈ ఆల్ట్ టెక్స్ట్ని గూగుల్ రీడ్ చేస్తుంది తప్ప ఇమేజ్ని గూగుల్ రీడ్ చేయదు. కాబట్టి ఈ ఆల్ట్ ఇమేజ్ని అప్లోడ్ చేసేటప్పుడు ఇమేజ్కి ప్రైమరీ కీవర్డ్ అలాగే ఆల్ట్ టెక్స్ట్గా ప్రైమరీ కీవర్డ్ అనేది అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్నల్ లింక్స్. మన వెబ్సైట్లో విత్ ఇన్ ద వెబ్సైట్లో మనం ఇచ్చే లింక్స్ని ఇంటర్నల్ లింక్స్ అంటాం. లైక్ మనం బ్లాగ్ పేజ్ రాస్తాం అనుకోండి, రిలేటెడ్ ఒక కీవర్డ్ తీసుకుని ఆ కీవర్డ్కి రిలేటెడ్గా ఇంకొక పేజీలో కంటెంట్ ఉంటే ఆ పేజీని తీసుకొచ్చి విత్ ఇన్ ద వెబ్సైటే మనము లింక్ అనేది ఇస్తాము. ఇచ్చేటప్పుడు అక్కడ కూడా మనము
కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఎక్స్టర్నల్ లింక్స్ అంటే బయట అవుట్ సైడ్ ద సైట్ అక్కడి నుంచి మనం తీసుకొని మన వెబ్సైట్లో లింక్ అనేది ఇస్తాము రెలవెంట్ టెక్స్ట్కి. బట్ అవుట్ సైడ్ ద వెబ్సైట్కి ఇచ్చేటప్పుడు బిజినెస్ పరంగా ఏంటంటే మనం మన వెబ్ బ్లాగ్సే మన ఆర్టికల్సే ప్రొవైడ్ చేసుకోవాలి. ఇలా తప్ప వేరే వాళ్ళు ఇక్కడైతే యాక్సెప్ట్ చేయరు బిజినెస్ పరంగా. ఒకసారి దీన్ని మీరు అక్కడ కేర్ తీసుకోవాలి. అలాగే ఇమేజ్ ఫైల్ నేమ్ అన్నారు. బిఫోర్ అప్లోడింగ్ ద ఇమేజ్ ఫైల్ నేమ్ యూజింగ్ ద కీవర్డ్ సేమ్ అది ఇందాక మనం డిస్కస్ చేసాం కదా. లైక్ ఇమేజ్ని డెస్క్టాప్ మీద సేవ్ చేసుకున్నప్పుడు ప్రైమరీ కీవర్డ్ తోటి సేవ్ చేసుకోవాలి. అలాగే మెటా కీవర్డ్స్ ఇప్పుడు ఈ మెటా కీవర్డ్స్ అనే ఆప్షన్ ఇప్పుడు లేదు. మనకు ఒకప్పుడైతే మనకు మెటా కీవర్డ్స్ అనేవి ఉండేవి. ఈ మెటా కీవర్డ్స్ ఏంటి అంటే లైక్ మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ కింద మెటా కీవర్డ్స్ ఉండేవి. ఇది ఓల్డ్ సైట్ కాబట్టి మనకి అమెజాన్ సైట్‌లో మనకి కనిపిస్తాయి. లైక్ కీవర్డ్స్ అనేవి ఇదివరకు యూజ్ చేసుకునేవాళ్ళు. ఎందుకు అంటే కీవర్డ్ బేస్ మీద సైట్ అప్‌లోడ్ అవుతది కాబట్టి ఇన్ని కీవర్డ్స్ యూజ్ చేస్తే అంత బాగా టాప్‌కొస్తదని. బట్ ఇప్పుడు అదైతే లేదు. ఇక్కడ టైటిల్ ఉంది గదా! ఇక్కడ వచ్చేసి టైటిల్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి మనకి డిస్క్రిప్షన్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ కీవర్డ్స్ ఇచ్చారు. వీటిని మెటా కీవర్డ్స్ అంటాం. లైక్ ఇక్కడ వచ్చేసి అమెజాన్ డాట్ ఇన్, అమెజాన్ ఆన్‌లైన్ షాపింగ్ ఇన్ ఇండియా ఇట్లా కీవర్డ్స్ అన్నీ కూడా ఇచ్చేసారనమాట. ఇట్లా ఈ కీవర్డ్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే సెర్చ్ ఇంజిన్ సెర్చ్ చేసినప్పుడు మనకి ఆళ్ళు సెర్చ్ చేసే కీవర్డ్ మన వెబ్‌సైట్‌లో ఉంటే మన వెబ్‌సైట్‌ని చూపిస్తుంది. కాబట్టి అప్పుడు సెర్చ్ ఇంజిన్‌ని అట్లా యూజ్ చేసుకునేవాళ్ళు. ఈ కీవర్డ్స్ త్రూ మన వెబ్‌సైట్ టాప్‌లో రావడానికి. బట్ ఇప్పుడు అవసరం లేదు. జస్ట్ కీవర్డ్స్ అనే ఆప్షన్ కూడా లేదనమాట. తీసేశారు. చాలా సైట్స్‌కి ఆప్షన్ అయితే ఇవ్వరు. ఇప్పుడు కూడా కొంతమంది కోడింగ్ సైట్స్‌కి ఆప్షన్స్ ఇస్తున్నారు గానీ, బట్ వర్డ్‌ప్రెస్‌కి అయితే మనకు ఆప్షన్ అనేది తీసేశారు. ఓన్లీ మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ మాత్రమే ఇస్తే సరిపోతది. అండ్ ఫూటర్ సైడ్ బార్స్. ఫూటర్‌లోను మళ్ళీ సైడ్ బార్స్‌లోను రెలెవెంట్ కీవర్డ్స్ తోటి మనము యూజ్ చేసుకుంటాం. లైక్ సైడ్ బార్ ఫూటర్ సెక్షన్‌లో గానీ ఏమన్నా లింక్స్ క్లిక్ చేయాలంటే కూడా రిలవెంట్ కీవర్డ్స్‌ని యూజ్ చేసి చేసుకోవడం. అలాగే మనము టాప్ సెర్చ్ ఆర్టికల్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఫూటర్‌లో గానీ, సైడ్ బార్స్‌లో గానీ డిస్‌ప్లే చేయడం. ట్యాగ్స్ డిస్‌ప్లే చేయడం. ఇవన్నీ చేస్తూ ఉంటారు. అదర్ పేజెస్‌ని లింక్ చేసుకోవడానికి లైక్ ఇక్కడ మనకి కింద ఇక్కడ ఉన్నాయనుకోండి. ఇవన్నీ కూడా లింక్స్ అనమాట. ఇట్లా యూజ్ చేసుకుంటారు. ఇక్కడ క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ పేజ్‌కి వెళ్తాం. లైక్ ఇక్కడ కూడా ఇవన్నీ కూడా ఇలా. ఈ కీవర్డ్ ప్లేస్‌మెంట్స్ ఈ కీవర్డ్స్ వల్ల మనకి ఏంటి యూజ్ అంటే లైక్ ఇంప్రూవింగ్ ద సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్, ఇంక్రీజింగ్ ద ఆర్గానిక్ ట్రాఫిక్, బెటర్ ఆడియన్స్ టార్గెట్, ఎన్హాన్స్డ్ ద యూజర్ ఎక్స్పీరియన్స్, ఇంక్రీజింగ్ ద కన్వర్షన్ రేట్, బెటర్ కన్వర్షన్ relevance and competitor advantage, the cost effective marketing, better local visibility, insights into marketing trends, and content optimization, higher brand awareness and long term results. ఈ లో లైక్ ఎస్సీఓ కీవర్డ్స్ వల్ల మనకి ఇవి బెనిఫిట్స్ అనమాట. లైక్ అంటే మన సెర్చ్ ఇంజిన్లో మన వెబ్సైట్ యొక్క ర్యాంక్ ఇంప్రూవ్ అవ్వడానికి, అలాగే ఆర్గానిక్ ట్రాఫిక్ ఇంప్రూవ్ అవ్వడానికి, బెటర్ ఆడియన్స్ అంటే ఎక్కువగా ఆడియన్స్‌ని టార్గెట్ చేయడానికి యూజ్ అవుతది. అలాగే యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఎవరైతే యూజర్ వాళ్ళ ప్రొడక్ట్స్ కానీ, సర్వీసెస్ కానీ చూస్తున్నప్పుడు వాళ్ళకి ప్రాపర్ గుడ్ ఎక్స్‌పీరియన్స్ లైక్ మన వెబ్‌సైట్ కనిపించిందనుకోండి, వాళ్ళకి అన్నీ క్లియర్‌గా అనిపిస్తే వాళ్ళకొక గుడ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. లైక్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అనేది బావుండాలి. అలాగే ఇంక్రీజింగ్ ద కన్వర్షన్ రేట్. హ్మ్. మనం ఇలా అన్ని డీటెయిల్స్ ప్రాపర్‌గా ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆహ్, ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ మీద గుడ్ ఒపీనియన్ ఒకటొచ్చి వాళ్ళని బై చేసే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే కన్వర్షన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. లైక్ సేల్స్ గానీ, లైక్ సర్వీసెస్ తీసుకునే క్లయింట్స్ కానీ ఇట్లా కన్వర్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే బెటర్ కంటెంట్ రిలవెన్స్ కంటెంట్‌గా రిలేటెడ్‌గా మనం ప్రొజెక్ట్ చేసుకోవడానికి కూడా
ఈ కీవర్డ్స్ అనేవి యూజ్ అవుతాయి. అలాగే కాంపిటేటర్స్ అడ్వాంటేజ్, కాంపిటేటర్స్‌కి ఎలా యూజ్ చేస్తున్నారు? అలాగే ఆ కాంపిటేటర్స్‌ని ఆ కీవర్డ్స్‌ని చూసి మనకి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే దానికి మనకి యూజ్ అవుతుంది. అలాగే కాస్ట్ ఎఫెక్టివ్. ఈ దీనివల్ల ఏంటంటే మనకి ఎస్‌ఈఓ వల్ల ఈ మార్కెటింగ్ చేయడం వల్ల చాలా తక్కువ కాస్ట్‌లోనే మనకి గుడ్ రిజల్ట్స్ అనేవి తెచ్చుకోవచ్చు. అలాగే బెటర్ లోకల్ విజిబిలిటీ. లోకల్ సెర్చ్‌లో కూడా మనకి మంచిగా కనిపిస్తది. లైక్ లోకల్ కీవర్డ్స్ యూజ్ చేయటం వల్ల మార్కెటింగ్ ట్రెండ్స్‌లో మార్కెటింగ్ ట్రెండ్స్‌లో అంటే లైక్ మనం ఆ మార్కెటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ జేసుకోవడానికి గూడా మనకి ఈ కీవర్డ్స్ అనేయి కీ రోల్ ప్లే చేస్తాయన్నమాట. కంటెంట్ ఆప్టిమైజ్ చేసుకోవడానికి అంటే హైయర్ బ్రాండ్ అవేర్‌నెస్ క్రియేట్ చేసుకోవడానికి. మనము ఒకసారి గనుక మనకి వర్క్ చేసి ఇండెక్స్ అయినాయంటే లాంగ్ టర్మ్ మనకి రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. బట్ వర్క్ అనేది ఆపకూడదు. కంటిన్యూ‌గా చేస్తూ ఉండాలి. లైక్ కీవర్డ్స్ ఎక్కడ ఫైండ్ ఔట్ చేయాలంటే లైక్ మనం యూజ్ చేసిన కీవర్డ్ ప్లానర్, హెచ్ఆర్ఎఫ్ఎస్, సిమ్రష్, ఊబర్ సజెస్ట్ ఈ కీవర్డ్స్ అన్ని టూల్స్‌ని యూజ్ చేసుకొని మనం గుడ్ కీవర్డ్స్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ మనము యూజ్ చేసుకున్నాం కదా! ఎలాంటి గుడ్ కీవర్డ్స్‌ని ఫైండ్ ఔట్ చేయాలంటే, లాంగ్ టైల్ కీవర్డ్స్, గూగుల్ ట్రెండ్స్‌ని యూజ్ చేసుకొని మంచి కీవర్డ్స్‌ని ట్రెండింగ్‌లో ఉన్న కీవర్డ్స్‌ని తీసుకోవచ్చు. అలాగే పీపుల్స్ ఆల్సో ఆస్క్ సెక్షన్ నుంచి, సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజీ నుంచి, కీవర్డ్ సజెషన్స్ నుంచి ఇవన్నీ కూడా మనము నిన్న వర్క్ చేసినవి అక్కడి నుంచి తీసుకోవచ్చు. లైక్ ఇది మనం కీవర్డ్స్ అనేది రీసెర్చ్ చేసుకుంటాం. ఈ కీవర్డ్స్‌ని యూజ్ చేసుకొని మనం మన అవుట్‌పుట్ అనేది ప్రాపర్‌గా తెచ్చుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. లైక్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్టికల్ రైటింగ్ టిప్స్. ఇప్పుడు మనం ఆల్రెడీ రైట్ కీవర్డ్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. అది మనం యూజ్ చేసుకొని ఇప్పుడు కంప్లీట్‌గా ఒక గుడ్ ఆర్టికల్ అనేది రాయాలి. చూస్ ద రైట్ కీవర్డ్. ఫస్ట్ రైట్ కీవర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ గూగుల్ కీవర్డ్ ప్లానర్‌ని యూజ్ చేసుకొని ఎస్‌సిఎం రష్, ఏహెచ్ఆర్‌ఈ ఫర్ ఓవర్ సజెస్ట్ ఎనీ టూల్‌ని యూజ్ చేసుకొని ఇక్కడొచ్చేసి హై సెర్చ్ వాల్యూమ్ బట్ లో కాంపిటీషన్ కీవర్డ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాంగ్ టైల్ కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటే 3-5 వర్డ్స్ అంటే లైక్ అబోవ్ 3 ఎన్నైనా ఉండొచ్చు. 5 అనేది మనకేం మెండింగ్ కాదు. లైక్ టార్గెట్ లాంగ్ టైల్ కీవర్డ్స్ వచ్చేసి అబోవ్ 3 వర్డ్స్ ఉన్న కీవర్డ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే కీవర్డ్ ఇంటెంట్. కీవర్డ్ అనేది దేనికి రిలేటెడ్? లైక్ పర్చేజెస్‌కా? లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికా? లేకపోతే కమర్షియలా? దేనికి రిలేటెడ్ అనేది ఇంటెంట్ బేస్డ్ కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ మనకు ఊబర్ సజెస్ట్‌లో కనిపించింది కదా! అలాగే క్రాఫ్ట్ ఏ కంపైలింగ్ టైటిల్ లైక్ ఇంక్లూడింగ్ ద కీవర్డ్స్, మేక్ ఏ ప్రైమరీ కీవర్డ్ ఇన్ ద టైటిల్, కీప్ ఇట్ క్యాచీ అండ్ క్లియర్. ఆ టైటిల్ అనేది మనకి చాలా క్లియర్‌గా ఉండాలి. అలాగే ఆ టైటిల్ క్యారెక్టర్స్ వచ్చేసి 50-60 క్యారెక్టర్స్ ఉండాలనమాట. వితిన్ ద 60 క్యారెక్టర్స్ ఉండాలి. టైటిల్‌లో ఫస్ట్ మనం తీసుకునేటప్పుడు టైటిల్‌లో మనకి మెయిన్ కీవర్డ్, ఫోకసింగ్ కీవర్డ్ ఆర్ ప్రైమరీ కీవర్డ్ వస్తుంది. దాంతో కలిపి ఒక టైటిల్‌ని క్రియేట్ చేయాలి. ఆ టైటిల్ లెంత్ వచ్చి మోర్ దెన్ 60 క్యారెక్టర్స్ అనేవి ఉండకూడదు. ఇన్ కేస్ మోర్ దెన్ 60 క్యారెక్టర్స్ ఉందనుకోండి ఏమవుతుంది అంటే, ఇక్కడొచ్చేసి మనకిక్కడ డాట్స్ ఉన్నాయి గదా! ఈ డాట్స్‌లోకెళ్ళిపోతుంది. ఎండ్ యూజర్‌కి అక్కడ ఏముందో కనపడదు. బట్ సెర్చ్ ఇంజిన్‌కి తెలుసు అక్కడ ఏముందో రిజల్ట్ చూపిస్తది. బట్ అక్కడ ఎండ్ యూజర్‌కి ఆయన టైప్ చేసిన కీవర్డ్ గనక అక్కడ లేకపోతే ఆ రిజల్ట్ తనకి యూజ్ అవ్వదని క్లిక్ చేసే ఛాన్సెస్ మిస్ అవుతాయి. అందుకే కీవర్డ్‌ని స్టార్టింగ్‌లోనే పెట్టమన్నారు. ఏదన్నా అంటే కరెక్ట్‌గా అన్ని టైటిల్స్ 60 క్యారెక్టర్స్ దగ్గర ఎండ్ అవ్వాలి అంటే అవ్వవు. కొన్ని 60, 65 కూడా వస్తూ ఉంటాయి. 5 అట్లా వచ్చినప్పుడు ఏమవుతదంటే ఇలా డాట్స్‌లోకెళ్ళిపోతది. బట్ బిఫోర్ దట్టే మనము చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తము ఆ 60 క్యారెక్టర్స్ లోపే చెప్పేసామంటే విత్ ప్రైమరీ కీవర్డ్‌ని యూజ్ చేసుకొని యూజర్ అనే వాళ్ళు అది స్కిప్ చేయకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటదండి. కాబట్టి మనం ఏది రాయాలనుకున్నా వితిన్ ద 60 క్యారెక్టర్స్‌లోనే టైటిల్ అనేది రాయాలి విత్ ప్రైమరీ కీవర్డ్ తోటి. తర్వాత దానికేంటంటే పవర్ వర్డ్స్ యాడ్ చేయాలి. పవర్ వర్డ్స్ ఏంటంటే బెస్ట్, అల్టిమేట్ గైడ్, ఈజీ, క్విక్ ఇట్లాంటి కొన్ని అట్రాక్ట్ చేసే పవర్ వర్డ్స్ అనేది టైటిల్ ముందు యూజ్ చేయాలి. లైక్ ఏంటంటే బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అని లేకపోతే ఆహ్
టాప్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ అని ఇట్లాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. నంబర్ 1 ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అని ఇట్లాంటివి చాలా యూజ్ చేస్తూ ఉంటారు టెక్నిక్స్. లైక్ అలా యూజ్ చేస్తే నంబర్ 1 ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అని ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళది వస్తది తప్ప నిజంగా నంబర్ 1 ఎవరో వాళ్ళు రాదనమాట గూగుల్‌లో. కాబట్టి అలా వర్డ్స్ యూజ్ చేయడం వల్ల మనకి కాకపోతే ఎవరైతే నంబర్ 1 అని వాళ్ళ వెబ్‌సైట్‌లో రాసుకుంటారో వాళ్ళ వెబ్‌సైట్‌ని చూపిస్తూ ఉంటారు. అట్లా టాప్‌లో రావాలి అనుకున్నప్పుడు మనం అలాంటి ట్రిక్స్ అనేది ఇక్కడ ప్లే చేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అస మెటా డిస్క్రిప్షన్ ఆప్టిమైజ్ చేయాలి. ఎలా ఆప్టిమైజ్ చేయాలి అంటే మెటా డిస్క్రిప్షన్ స వచ్చేసి 150-160 క్యారెక్టర్స్ ఉండాలి. ఇన్‌క్లూడింగ్ ద ప్రైమరీ కీవర్డ్ ఉండాలి. అలాగే అక్కడ రాసే సెంటెన్స్ అనేది న్యాచురల్‌గా ఉండాలి. బట్ ఏదో కంపల్సరీగా కీవర్డ్ యాడ్ చేయాలి కాబట్టి ఏదో ఒక రకంగా యాడ్ చేసినట్టు కాకుండా నీట్‌గా ఉండాలి. అలాగే ఎంకరేజింగ్ ద యాక్షన్ వర్డ్స్. యాక్షన్ వర్డ్స్ అంటే లెర్న్, ఫైండ్ ఔట్, డిస్కవర్, సైన్ అప్, లాగిన్ ఇట్లాంటి వర్డ్స్‌ని మనము యూజ్ చేయాలనమాట. అంటే లైక్ మెటా డిస్క్రిప్షన్ చదవగానే వాళ్ళు ఓకే. ఇది లాగిన్ చేయండి అనేది ఒకళ్ళకొక క్లారిటీ ఇచ్చినట్లు. తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ద కంటెంట్ హెడ్డింగ్స్. హెచ్1 వచ్చేసి మెయిన్ టైటిల్ కింద తీసుకుంటుంది. బట్ సబ్ హెడ్డింగ్స్ వచ్చేసి హెచ్2 అండ్ హెచ్3 మనము కంపల్సరీగా యూజ్ చేయాలి మన ఆర్టికల్ సైడ్ హెడ్డింగ్స్ లాగా. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి రీడర్స్‌కి ఈజీగా రీడ్ చేయడానికి ఛాన్స్ ఉంటది. అలాగే గూగుల్ వల్ల గైడ్‌లైన్ ప్రకారం మనం కంటెంట్ కూడా క్రియేట్ చేసినట్టుంటది. అలాగే పారాగ్రాఫ్స్ చాలా షార్ట్‌గా ఉండాలి. 3-4 సెంటెన్సెస్ ఉండేలాగా. అంటే ఒక పర్సన్ వచ్చి ఆ ఆర్టికల్ మొత్తం రీడ్ చేసే అంత టైం ఇప్పుడు ఎవరికీ ఉండట్లేదు కాబట్టి వచ్చి మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటనేది చెక్ చేసుకొని దాని ప్రకారం వాళ్ళు క కంపెనీనో లేకపోతే సర్వీస్ సెంటర్‌నో లైక్ ప్రొడక్ట్స్‌నో సెలెక్ట్ చేసుకుంటారు తప్పితే మనం ఒక 2000 వర్డ్స్ ఆర్టికల్ రాస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదవరు. అంత టైం గాని అంత ఇప్పుడు లేదు. అంత ఫాస్ట్‌గా ఉన్నారు కాబట్టి లైక్ ఏంటంటే సింపుల్ ఆహ్, సెంటెన్స్‌లో లైక్ ఒక పారాగ్రాఫ్స్ రాయడం. అలాగే మనము లైక్ టేబుల్స్ రాయడము ఇట్లాంటివన్నీ గూడా మనం పెట్టాలనమాట. లైక్ బుల్లెట్ పాయింట్స్ పెట్టడము ఇయన్నీ గూడా ఆర్టికల్‌లో రాయాలి. అలాగే మనం ఆర్టికల్ లెంత్ వచ్చేసి మనకి 1000-2000 వర్డ్స్ ఉండాలి. లైక్ ఆర్టికల్ గాని, బ్లాగ్ గాని మనం రాసే కంటెంట్ వచ్చేసి అబోవ్ 1000 ఉండాలి. బట్ ఇప్పుడు ఇంకా ఎక్కువ అడుగుతున్నారు గానీ, బట్ మామూలుగా అయితే ఇంతకుముందు ఉన్న రూల్స్ ప్రకారం ఆ 1000 వర్డ్స్ అనేవి అడగాలి. బట్ చాట్‌జీపీటీలో చూపిస్తున్నాడు. ఒకసారి దాన్ని గూడా గూగుల్ గైడ్‌లైన్స్ తోటి వెరిఫై చేసుకోవాలి. బట్ 1000 వర్డ్స్ మినిమమ్ బ్లాగ్ అయితే ఉండాలి. అలాగే ఎవ అవాయిడ్ ద కీవర్డ్ స్టఫింగ్ ఎక్కువగా కీవర్డ్స్‌ని యాడ్ చేయడం అనేది అవాయిడ్ చేయాలి. లైక్ ఇది మనకెలా తెలుస్తుంది అంటే, లైక్ మనకి 1-2% మాత్రమే కీవర్డ్స్ ఉండాలి. ఒక 1000 వర్డ్స్ ఆర్టికల్ రాసాము అంటే 10-20 కీవర్డ్స్ మాత్రమే ఉండాలి. మోర్ దెన్ దట్ ఉండకూడదనమాట. ఆ 10-20 కీవర్డ్స్ మాత్రమే రిపీట్ అయ్యేలాగా చూసుకోవాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే వాటిని రిమూవ్ చేసేసుకోవాలి. బట్ యాడ్ చేసిన కీవర్డ్స్ కూడా నేచురల్‌గా కంటెంట్‌లో రావాలి తప్ప మనం ఇంక్లూడ్ చేయకూడదనమాట. అలా చేస్తే ఏమవుతుందంటే ఇది బ్లాక్ హ్యాట్ కిందకి మనకి కన్వర్ట్ అవుతుంది. తర్వాత ఫోకస్ అనే వాల్యూ. Your content to provide the value of readers, offering the new insights, data solutions, and Google favors content that answers user questions effectively. లైక్ ఇక్కడ ఏంటంటే ఫోకస్ ఆన్ వాల్యూ అంటే మన కంటెంట్ వాల్యుబుల్‌గా ఉండాలి. లైక్ ఏంటంటే మనం ఇచ్చే కంటెంట్ రీసెంట్ కంటెంట్ అయి ఉండాలి. అలాగే యూజర్ యొక్క ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అయి ఉండాలి. అలాగే ఈ కంటెంట్ గూగుల్ కూడా అప్రూవల్ ఇవ్వాలి. గూగుల్ ఫేవరెట్ కంటెంట్ లాగా ఉండాలి. అలాగే ఆహ్, దానివల్ల ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి చూపిస్తున్నారో ఈ కంటెంట్ వల్ల యూజ్ అనేది ఉండాలనమాట. అలా యూజ్ లేకపోతే అది వాల్యూలెస్ కంటెంట్ అని తీసేస్తారు. మనం రాసే కంటెంట్‌లో కొంచెం వాల్యూస్ అనేవి యాడ్ చేయాలి. యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను ఏమి ఎగ్జాక్ట్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడో దానికి సొల్యూషన్ ఇచ్చేలాగా ఉండాలనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎల్ఎస్ఏ కీవర్డ్స్ అంటారు. ఎల్ఎస్ఏ కీవర్డ్స్ ఇప్పుడైతే ఎవరు యూజ్ చేయట్లేదు ఎక్కువగా.
అప్పుడేంటంటే మనకి ఇవన్నీ లేనప్పుడు ఏంటంటే కంటెంట్ రాసేటప్పుడు కంటెంట్ రైటర్స్ ఎల్ఎస్ఏ కీవర్డ్ ఫార్మాట్‌ని యూజ్ చేసుకునేవాళ్ళు. ఒక వర్డ్ ఇస్తే దానికి డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ ఇచ్చేది. ఆ వర్డ్స్‌లో ఏ వర్డ్ సెట్ అవుతుందో చూసుకొని కంటెంట్ రైటర్స్ కంటెంట్ రాసుకునేవాళ్ళనమాట. ఇప్పుడు ఇవన్నీ మనకవసరం లేదు. కంటెంట్ కూడా ఏఐ రాస్తుంది కాబట్టి ఎల్ఐసి కీవర్డ్స్ ఇయన్నీ ఎవరు చూడరు. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఇది ఇస్తే మనకి అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కీవర్డ్స్‌ని ప్రొవైడ్ చేస్తుంది. 1 వర్డ్, 2 వర్డ్, 3 వర్డ్స్ అని. ఇక్కడ మనకి కీవర్డ్స్ వచ్చినాయి చూడండి. లైక్ 1 వర్డ్ కీవర్డ్, 2 వర్డ్స్ కీవర్డ్, 3 వర్డ్స్ కీవర్డ్ ఇట్లా కాంపిటీషన్ ఎంతుంది ఇక్కడ అన్నీ చెక్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి ఇవన్నీ కూడా రావు. ఇది పేమెంట్ చేయాలి. జస్ట్ ఈ కీవర్డ్స్ అయితే కొన్నొస్తాయి. లైక్ 1 వర్డ్, 2 వర్డ్, 3 వర్డ్స్. ఈ కీవర్డ్స్‌ని యూజ్ చేసుకొని ఇదివరకే మాన్యువల్‌గా కంటెంట్ రాసేవాళ్ళు యూజ్ చేసుకునేవాళ్ళు దీన్ని. బట్ ఇప్పుడైతే మనకి ఇదంతగా ఏమీ ఉండదు. లైక్ సెర్చ్ ఇంజిన్ వాళ్ళు ఏమేమి సెర్చ్ చేస్తున్నారో ఆ కీవర్డ్స్ అన్నీ మనకి చూపిచ్చేదనమాట లైక్. పైగా ఇంటర్నల్ లింక్స్, ఎక్స్‌టర్నల్ లింక్స్ ఇందాక మనం డిస్కస్ చేసాం గదా! రిలవెంట్ పేజెస్ వితిన్ ద వెబ్‌సైట్‌లో మనం యూజ్ చేస్తే వాటిని ఇంటర్నల్ లింక్స్ అంటారు. అలాగే ఎక్స్‌టర్నల్ లింక్స్ అంటే వేరే వెబ్‌సైట్ నుంచి మనం వెబ్‌సైట్‌కి లింక్స్ అనేవి తీసుకొచ్చి యాడ్ జేస్తాము. లైక్ ఇవి కూడా మనం సేమ్ కీవర్డ్స్‌ని యూజ్ చేసుకొని మనం ఈ ఇంటర్నల్ లింక్స్, ఎక్స్‌టర్నల్ లింక్స్ కూడా యాడ్ చేసుకుంటాం. తర్వాత ఇమేజ్ ఆప్టిమైజేషన్. మనం ఇమేజ్ ఆప్టిమైజేషన్ అంటే 3 పాయింట్స్. ఒకటి ఇమేజ్‌కి ఆల్ట్ టెక్స్ట్ యూజ్ చేయడం. రెండోది ఇమేజ్ కంప్రెస్ చేయడం. లైక్ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన వెబ్‌సైట్ స్పీడ్ అనేది పెరుగుతుంది. అలాగే ఇమేజ్ కంప్రెస్ చేయడం వల్ల ఫైల్ సైజ్ తగ్గుతుంది. బట్ ఇమేజ్ క్వాలిటీ అనేది తగ్గకుండా మనం కంప్రెస్ చేయాలి వాటిని. అలాగే ఫైల్ నేమ్, ఇమేజ్ ఫైల్ నేమ్ కూడా సేమ్ మన ఏదైతే ప్రైమరీ కీవర్డ్ యూజ్ చేస్తున్నామో అదే యూజ్ చేయాలి. ఇమేజ్‌ని సేవ్ చేసేటప్పుడు ప్రైమరీ కీవర్డ్‌తో సేవ్ చేయాలి. అప్‌లోడ్ చేసినప్పుడు ఆల్ట్ టెక్స్ట్‌గా ప్రైమరీ కీవర్డే ఇవ్వాలి. అలాగే అప్‌లోడ్ చేయకముందు ఆ ఇమేజ్‌ని కంప్రెస్ చేయాలనమాట. ఈ కంప్రెస్ చేయడం ద్వారా అంటే లైక్ కంప్రెసర్ టూల్స్ ఇమేజ్ కంప్రెషన్ టూల్స్ అని ఉంటాయి. అందులో ఇమేజ్ అప్‌లోడ్ చేయగానే అది కంప్రెస్ అవుతుంది. జస్ట్ డౌన్‌లోడ్ చేసుకోవడమే. అప్పుడు ఆ ఫైల్ సైజ్ అనేది తగ్గిద్ది. ఇమేజ్ కంప్రెషర్ ఆన్‌లైన్. ఈజీ టు కంప్రెస్ ఇమేజ్. జస్ట్ ఇది క్లిక్ చేసేసి ఒక ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకొని ఇది ఓపెన్ చేస్తే కంప్రెస్డ్ ఇమేజ్ అనేది వస్తది. ఇక్కడొచ్చేసి యువర్ ఇమేజ్ నౌ 75% సిమిలర్. ఇంత స్పేస్ అనేది మనకి సేవ్ అయింది. లైక్ ఇట్లా స్మాలర్ లైక్ ఇట్లా మనకి ఇమేజ్ సైజ్ అనేది తగ్గించుకోవచ్చనమాట. ఇట్లాంటి తగ్గించుకున్న సైజెస్ మన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసుకుంటే మన వెబ్‌సైట్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనకి సేవ్ చేసినప్పుడు ఇక్కడొచ్చింది గదా! ఇది రిమూవ్ చేసేసి మనం మేజర్ కీవర్డ్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోవాలి ప్రైమరీ కీవర్డ్. అప్పుడు ఇది ఫైల్ నేమ్ అంటాం. అలాగే ఇమేజ్ అప్‌లోడ్ చేసినప్పుడు ఆల్ట్ ట్యాగ్ యాడ్ చేస్తాం. అది ఎక్కడ యాడ్ చేస్తాం అనేది వెబ్‌సైట్ ఆన్ చేసినప్పుడు చూపిస్తాను. అలాగే మొబైల్ ఆప్టిమైజేషన్. ఆర్టికల్ కంటెంట్ కానీ, ఫాంట్ గానీ, కలర్స్ కానీ ఇవన్నీ గూడా మొబైల్‌లో ప్రాపర్‌గా డిస్‌ప్లే అయ్యేలాగే చూసుకోవాలి. వెబ్‌సైట్ మొబైల్ ఫ్రెండ్లీ అయితే ఆటోమేటిక్‌గా ఆహ్,
మనం రాసే కంటెంట్ ఇవన్నీ కూడా మొబైల్ ఫ్రెండ్లీ ఉంటుంది. బట్ సైజ్ అనే కంటెంట్ సైజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చిన్న ఫాంట్ సైజ్ తక్కువ ఉంటే మనకి మొబైల్లో ఎలా కనిపిస్తుంది అనేది. ఇక్కడ వచ్చేసి రీడబిలిటీ ఇంక్రీజ్ చేయడానికి ఏంటంటే సింపుల్ లాంగ్వేజ్ యూస్ చేసుకోవాలి. అలాగే బుల్లెట్ పాయింట్స్ యూస్ చేయాలి. లిస్ట్ కానీ బుల్లెట్ పాయింట్స్ కానీ ట్రాన్సాక్షన్ వర్డ్స్ ట్రాన్సిషన్ వర్డ్స్ యూజ్ ద ట్రాన్సిషన్ వర్డ్స్ లైక్ ఫర్దర్ మోర్ ఇన్ ఎడిషన్ దేర్ ఫోర్ ఇలాంటివి ఇవన్నీ కూడా యూస్ చేసుకుంటే మన ఆర్టికల్ రీడబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఫీచర్డ్ స్నిప్పెట్స్ని ఆప్టిమైజ్ చేయమంటున్నాడు. లైక్ డైరెక్ట్ ఆన్సర్ ద డైరెక్ట్ క్వశ్చన్స్, అలాగే యూజ్ ద టేబుల్ లిస్ట్ షార్ట్ పారాగ్రాఫ్స్. ఇట్లా మనం మన కంటెంట్ని ఆప్టిమైజ్ చేసుకుంటాం. లైక్ ఇక్కడ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ కంటెంట్ రైటింగ్స్ అంటే లైక్ ఎస్సీఓ కంటెంట్ రైటింగ్ వేరు, నార్మల్ జనరల్ కంటెంట్ రైటింగ్ వేరు. ఎస్సీఓ కంటెంట్ రైటింగ్ అంటే కంపల్సరీగా ఈ రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలి. నార్మల్గా కంటెంట్ రైటర్స్ అంటే కంటెంట్ ఒక స్టోరీ లాగా రాయటం ఇవన్నీ. అలాగే కాపీ రైటర్స్ అంటారు. కాపీ రైటర్స్ అంటే యాడ్ కాపీస్ రాసేవాళ్ళు అనమాట. యాడ్స్కి రిలేటెడ్గా సోషల్ మీడియాకి రిలేటెడ్గా రాసేవాళ్ళని కాపీ రైటర్స్ అంటారు. బట్ ఇప్పుడు ఈ ప్రజెంట్ అయితే ఈ రోల్ అంతా కూడా చాట్ జీపీటీ ప్లే చేస్తుంది కాబట్టి మనకి నార్మల్గా మనం ప్రాంప్ట్ అనేది ప్రాపర్గా ఇవ్వాలి. అలాగే కీప్ ఐ ఆన్ లోడింగ్ స్పీడ్. ఎవ్రీ టైము మన వెబ్సైట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. వీక్లీ వన్స్ అయినా చెక్ చేసుకోవాలి ఎలా ఉంది స్పీడ్ అనేది, ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇమేజెస్ వల్ల మనకి స్పీడ్ డిక్రీజ్ అయితే ఇమేజెస్ని కంప్రెస్ చేసుకొని మన వెబ్సైట్ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. అలాగే సిఎంఎస్ లైక్ వర్డ్ ప్రెస్ ఇలాంటి వాటిల్లో ఏంటంటే ప్లగ్ఇన్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నాయో ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. అలాగే రెగ్యులర్లీ అప్డేట్ కంటెంట్ అంటే కంటెంట్ అనేది మనం ఎప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. అంటే లైక్ రోజు కాకపోయినా వీక్లీ ట్వైస్ థ్రైస్ అన్న కూడా కంటెంట్ అనేది అప్డేట్ జరుగుతూ ఉంటే మనకి సైట్ యాక్టివ్లో ఉన్నట్టు గూగుల్ అల్గారిథం అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. ఒకవేళ బాట్స్ వచ్చి క్రాల్ చేసినప్పుడు అప్డేట్ ఏమీ లేదనుకోండి, ఆ బాట్స్ అనేవి మన వెబ్సైట్ని ఇంప్రెషన్స్ అనేవి చూపించదు అనమాట. కొత్త కంటెంట్ ఉంటేనే ఇంప్రెషన్స్ అనేవి వస్తాయి. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ కంటెంట్ ఉండాలి. అలాగే గ్రాఫ్స్ కానీ డేటాస్ ఏదైనా లైవ్ డేటాకి సంబంధించింది కానీ యాడ్ చేయడం మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ కాల్ టు యాక్షన్ బటన్, లాగిన్ కానీ సబ్స్క్రైబ్ న్యూస్ లెటర్స్ ఇట్లాంటివన్నీ కూడా ఈ కాల్ టు యాక్షన్ బటన్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత మనం ఎక్కడ ట్రాక్ చేస్తాము అంటే గూగుల్ అనలిటిక్స్లో మనం ట్రాక్ చేస్తాము. మన వెబ్సైట్ లైవ్ ఎంతమంది చూస్తున్నారు, లైక్ ఏ పేజెస్ చూస్తున్నారు, ఎంతసేపు చూసారు, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి ట్రావెల్ అయ్యారా లేదా, ఏ ఏరియా నుంచి చూస్తున్నారు, ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారు, వాళ్ళ ఏజ్ అండ్ వాళ్ళ ఆపరేటింగ్ సిస్టము, వాళ్ళు యూస్ చేసే డివైజు కంప్లీట్ మొత్తం డేటా అనేది వచ్చేస్తుంది ఈ గూగుల్ అనలిటిక్స్లో. దాన్ని బేస్ చేసుకొని అంటే లేడీస్ చూస్తున్నారు, జెంట్స్ చూస్తున్నారు, ఎవరు ఎక్కువ చూస్తున్నారు, ఏ టైంలో చూస్తున్నారు, ఇవన్నీ కూడా మనము ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. దాని నుంచి మనం స్ట్రాటజీస్ అనేవి బిల్డ్ చేసుకుంటాం. యాడ్ స్ట్రాటజీస్ డిజైన్ చేసుకుంటాం. లైక్ ఇది మనం కంటెంట్ రాసుకునే ప్రాసెస్. ఇక్కడ ఏంటంటే మీకు ఒక సింపుల్ ప్రాంప్ట్ ఫస్ట్ ప్రాక్టీస్ కోసం ఒకటి ఇస్తాను, లైక్ అది ట్రై చేయండి. తర్వాత నేను నార్మల్ ప్రాంప్ట్ అనేది ఇస్తాను, లైక్ ఆర్టికల్ ఎలా రాయాలి మొత్తం అనేది మీరు ఓన్గా డిజైన్ చేసుకోగలిగితే బెస్ట్. లేకపోతే అందుకోసం అనేసి ఫస్ట్ సింపుల్ ప్రాంప్ట్స్ రాస్తున్నాం. ఒక ఆర్టికల్ ఇలా సింపుల్ ప్రాంప్ట్తో రాయండి. తర్వాత నేను ఇచ్చిన ప్రాంప్ట్ యూస్ చేయండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ మనం ఒక బ్లాగ్ రాయాలనుకుంటున్నాము. ఒక కీవర్డ్ అయితే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం. లైక్ ఇందులో ఏదో ఒక కీవర్డ్ అయితే తీసుకుందాం. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఫ్యూచర్ ఆఫ్ ఏఐ విత్ డిజిటల్ మార్కెటింగ్.
ఈ కీవర్డ్ అనేది తీసుకున్నాం. ఈ కీవర్డ్‌కి ఏం రాయాలి? బ్లాగ్ రాయాలి. ప్రస్తుతానికి ఒక కీవర్డ్ పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు దీనికి మనం ఎలా రాయాలి? రైట్ అండ్ బ్లాగ్ కంటెంట్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు ఎంత రాయాలి? బ్లాగ్ పోస్ట్ కంటెంట్. ఇక్కడ వచ్చేసి 1500 వర్డ్స్. 1500 words, 1500, and by following the SEO guidelines, SEO guidelines 2026. And ఫ్యూచర్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ విత్ రివర్స్ రాసినట్టమ్మా. AI with digital marketing అంతే. ఫ్యూచర్ ఆఫ్ AI with digital marketing. పర్లేదు సెంటెన్స్ like SEO guidelines, యాడ్ primary keyword, word in title, description, and side headings, and the body of the content, and conclusion. అండ్ ఇంకా ఇట్లా రాసుకుంటూ వెళ్తే మొత్తం గైడ్లైన్స్ వస్తాయి. మీరు అంతవరకు రాయగలరో లేదో ఫస్ట్ చిన్నది స్టార్ట్ చేయండి. జస్ట్ ఓన్లీ రైట్ ఏ బ్లాగ్ ఆర్ ఆర్టికల్ కంటెంట్ అని ఇచ్చేసి జస్ట్ ఇచ్చేస్తే మనకు వచ్చేస్తుంది, కానీ ఈ గైడ్లైన్స్ అన్నీ ఫాలో అవ్వదు. బట్ ఇవన్నీ కూడా యాడ్ చేయాలన్నమాట. లైక్ ప్రైమరీ కీవర్డ్, టైటిల్, డిస్క్రిప్షన్, సైడ్ హెడ్డింగ్స్, అండ్ బాడీ ఆఫ్ ద కంటెంట్, కన్క్లూజన్ పార్ట్. అండ్ నెక్స్ట్ కీవర్డ్ డెన్సిటీ. should be 1 to 2%. ఇట్లా మనం ఇంకా యాడ్ చేసుకుంటూ వెళ్తే ఈ గైడ్లైన్స్ మొత్తం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రస్తుతానికైతే ఒక ఆర్టికల్ ఇంతవరకు ఇది ట్రై చేయండి. నేనైతే తర్వాత మళ్ళీ ప్రాంప్ట్ కావాలంటే ఇస్తాను, మీరు ట్రై చేస్తాను. మనం డిస్కస్ చేసుకున్న వాటన్నిటి నుంచి ట్రై చేయొచ్చు. 1 to 2% అండ్ ఇంక్లూడ్ హై కన్వర్షన్ వాల్యూ. ఇట్లా మనం ఇంకా యాడ్ చేసుకుంటూ మనకు కావాల్సినవి అన్నీ కూడా యాడ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనము ఒక కీవర్డ్, మీరు సేమ్ కీవర్డ్ ఇచ్చారు, ఫ్యూచర్ ఆఫ్
ఏఐ విత్ డిజిటల్ మార్కెటింగ్ అని. అలాగే నేను కూడా అదే కీవర్డ్ ఇచ్చాను. బట్ ఆన్‌లైన్‌లోనో ఏదో ఒక టూల్‌లో చూసి సేమ్ కీవర్డ్ ఇద్దరం ఇచ్చి రైట్ ఎన్ ఆర్టికల్ ఆర్ రైట్ ఎ బ్లాగ్ అని ఇచ్చేసి ఆహ్, 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 జస్ట్ ఆ కీవర్డ్ ఇచ్చేసామంటే ఆర్టికల్ మొత్తం రాసేస్తది. బట్ నేను రాసిన ఆర్టికల్, మీరు రాసిన ఆర్టికల్ చాలా సిమిలర్‌గా ఉంటది. లైక్ ప్లగరిజం అనేది రాకపోవచ్చు కానీ కంటెంట్ మాత్రం సేమ్ ఉంటదనమాట. లైక్ దాని ఇంటెన్షన్ అంతా సేమ్ ఉంటది. ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ వచ్చి మీ ఆర్టికల్ చదివారు. నెక్స్ట్ నా ఆర్టికల్ దగ్గరికొచ్చినాక సిమిలర్‌గా ఉంటే దాన్ని స్కిప్ చేసేస్తారు. ఎవరు చదవరు. అప్పుడేమవుతదంటే మనకి బౌన్స్ రేట్ పెరుగుతది. అలాగే కాపీ కంటెంట్ లాగా మన కంటెంట్ అనేది యూజ్ అవ్వదనమాట. ఇంకెవరు దాన్ని రీడ్ చేయరు. నాకు ఆ బౌన్స్ రేట్ పెరిగే కొద్దీ మన ర్యాంకింగ్ డౌన్ అవుతది. ఇప్పుడు మనం ఇలా ప్రాంప్టింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే నాకు ఐడియా ఒకలా వచ్చింది. నేను ప్రాంప్ట్ అనేది ఇలా రాసుకున్నాను. బట్ అదే మీకు ఇంకొకలాగా ఐడియా వస్తది. ఇదే కీవర్డ్‌ని యూజ్ చేసి మీరు ఇంకొకలాగా ప్రాంప్ట్ అనేది రాస్తారు. అప్పుడేంటంటే సిమిలర్ కంటెంట్ అనేది రాదనమాట. దానికోసం అనేసి మనం ఇట్లా ప్రాంప్ట్ అనేది యూజ్ చేసుకుంటే డూప్లికేట్ కంటెంట్‌ని అవాయిడ్ చేయొచ్చు. అందుకోసం అనేసి ఇట్లా ప్రాంప్ట్ యూజ్ చేయొచ్చు. యూజ్ చేసుకొని రాసుకోవచ్చనమాట. అలాగే ఇంకా మనకి చాలా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటది. పాయింట్స్ వన్ బై వన్, వన్ బై వన్. బట్ బేసిక్ కాబట్టి మనం మేజర్ ఇంక్లూడ్ చేసాము. వీటిని జస్ట్ ద ఫ్యూచర్ ఆఫ్ బిజినెస్‌కి ఇట్లా మనకి కంటెంట్ అనేది క్రియేట్ చేసేస్తుంది. క్రియేట్ చేసి ఇచ్చిన తర్వాత మనకి ఆహ్, ఈ టైటిల్‌ని తీసుకొని మనం ఇమేజ్ అనేది డిజైన్ చేసుకుంటాం. ప్లస్ నెక్స్ట్ ఈ కంటెంట్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా కాపీ పేస్ట్ అయితే చెయ్యము. దీన్ని మొత్తం కాపీ చేసుకొని ఇందులో కంటెంట్ అంతా కూడా మనం ఎడిట్ అయితే చేసుకుంటాం. డైరెక్ట్‌గా కాపీ పేస్ట్ అయితే చెయ్యం దీన్ని. వర్డ్‌లో తీసుకొని ఇంక దీన్ని మొత్తం మనం స్టడీ చేసుకొని కీవర్డ్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలనమాట. మెటా డిస్క్రిప్షన్, ప్రైమరీ కీవర్డ్ ఇంక్లూడ్స్ అని వచ్చింది. లైక్ ఇక్కడి నుంచి మనం చూసుకోవాలి. ఇంట్రడక్షన్ ఇది ఉంది కదా! లైక్ ఇందులో ఏమేమి కంటెంట్ ఉంది? మనకు రిలేటెడ్ కంటెంట్ ఉందా? కాదా? లేకపోతే అదర్ బ్రాండ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ఇవన్నీ చెక్ చేసుకోవాలండి. వాట్ ఈస్ ఫ్యూచర్ ఆఫ్ ఏఐ విత్ డిజిటల్ మార్కెటింగ్. ఇది వచ్చేసి మనకి H1. ఇది H2 తీసుకోవచ్చు. ఇది H3 తీసుకోవచ్చు మనం. తర్వాత రిమైనింగ్ అన్నీ ఇంకెలా ఉన్నా పర్లేదు. బట్ దీన్ని మొత్తం ఎడిట్ అయితే చేసుకోవాలి. ఈ ఎడిట్ చేసుకోవడానికి మనకు ఒక హాఫ్ అన్ అవర్ అన్న టైం పడుతుంది. లైక్ మొత్తం రీడ్ చేసి ఇందులో మనకు అన్నెసెసరీ అనిపించినవి రిమూవ్ చేయొచ్చు. ఇట్లా మొత్తం ఇవన్నీ కూడా ఎడిట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి వాయిస్ కన్వర్షన్ మార్కెటింగ్ ఏఐ తోటి ఏంటి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మొత్తం కంప్లీట్గా ఇక్కడ అనేది డీటెయిల్స్ ఇచ్చింది. నాకు ఇక్కడ వచ్చేసి కీవర్డ్ స్ట్రాటజీ అని వచ్చిందిగా, ఇది మనకి అవసరం లేదు. ఈ కీవర్డ్ స్ట్రాటజీ మనం ఏం చేసుకుంటాం, దీనికి అవసరం లేదనమాట. ఈ కీవర్డ్ స్ట్రాటజీ ఎలా చేయాలి అని వస్తుంది. లైక్ ఇది తీసేస్తున్నాం. బెనిఫిట్స్ ఆఫ్ ది ఇంక్రీజింగ్ ద కన్వర్షన్ రేట్, ఇవన్నీ కూడా మనకు బెనిఫిట్స్. ఇట్స్ ఓకే. ఛాలెంజింగ్ ఆఫ్ ద ఫ్యూచర్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్. అలా హౌ బిజినెస్ కెన్ ప్రిపేర్ ద ఫ్యూచర్. ఇవన్నీ కూడా చూసి మనకు అవసరం లేని రిమూవ్ చేసేసుకుంటాం.
అవసరం ఉన్న వరకే కంటెంట్ తీసుకుంటాం. ఇన్ కేస్ మనకేదైనా కంటెంట్ ఇంకా చాలా తక్కువ అనిపించిందనుకోండి, ఇంకొంచెం ఏదైనా కంటెంట్ రీరైట్ చేసుకొని, ఇంకో కొన్ని వర్డ్స్ తీసుకొని దాని త్రూ కంటెంట్ అనేది చేసుకొని, కంప్లీట్ ఒక ఆర్టికల్ అనేది క్రియేట్ చేస్తాం. ఆర్టికల్ క్రియేట్ చేసిన తర్వాత ఇమేజ్ డిజైన్ చేస్తాం. బట్ ఇక్కడొచ్చేసి మనము క్యాన్వాలో ఇమేజ్ డిజైన్ చేయడం కన్నా లైక్ ఇక్కడ కూడా చేసుకోవచ్చనమాట. ఈ చాట్‌జీపీటీలో కూడా. మనకైతే లిమిటెడ్ యాక్సెస్ ఉంటది. ఓ 5 ఇమేజెస్ అట్లా చేసుకోవచ్చు. క్రియేట్ ఇంట్ పిక్సెల్ ఇమేజ్ అబౌట్ ఇట్లా ఇచ్చి మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్ ఎలా రావాలి, కలర్స్ ఎలా రావాలి మొత్తం ఇవ్వచ్చు మనం. జస్ట్ నార్మల్‌గా ఇస్తే దాని ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేస్తది. వచ్చేసి క్రియేట్ ఇమేజ్ అని ఇమేజ్ అబౌట్ దిస్ అని ఇమేజ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ సింపుల్ బ్యాక్‌గ్రౌండ్. సింపుల్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ మోస్ట్ అట్రాక్టివ్. కలర్స్ ఏం కావాలి, కలర్ కోడ్స్ మొత్తం ఇచ్చుకోవచ్చనమాట. అన్నీ ఇస్తే మనకి ప్రాపర్ ఇమేజ్ అనేది కూడా డిజైన్ చేసేస్తాం. మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ ఇచ్చేస్తది. లైక్ ఆ ఇమేజ్‌ని కూడా డైరెక్ట్‌గా మనం బ్లాగ్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందయితే మనకి ఇంత ప్రాపర్‌గా ఇమేజెస్ అనేవి వచ్చేవి కాదు. ఇప్పుడు చాలా బాగా వస్తున్నాయి క్లియర్‌గా. ఈ ఇమేజెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ కూడా ఇవే యూజ్ చేస్తున్నారు. యూట్యూబ్ థంబ్‌నెయిల్ సైజ్ అన్నా కూడా మనకి వచ్చేస్తది. బట్ యూట్యూబ్ థంబ్‌నెయిల్ అంటే కొంచెం డిఫరెంట్‌గా వస్తది కాబట్టి మనం బ్లాగ్ ఇమేజ్ అని తీసుకున్నాం. ఇట్లా మనకి సింపుల్ ఇమేజ్ నీట్‌గా అనేది వచ్చింది. ఇప్పుడు మనకి దీనికి లోగో యాడ్ చేయాలనుకోండి. మీరు లోగో కూడా అప్‌లోడ్ చేయొచ్చు. ఇక్కడ అప్‌లోడ్ చేసి యాడ్ లోగో ఇన్ దిస్ ఇమేజ్ అని ఇచ్చేస్తే మన లోగో అనేది కూడా యాడ్ అయిపోతుంది. అది ఎంత సైజ్‌లో రావాలో కూడా సైజ్ కూడా ఇవ్వచ్చనమాట. లైక్ ఇక్కడొచ్చేసి మనకు ఒక సింపుల్ అండ్ గుడ్ ఇమేజ్ అనేది జనరేట్ చేసి ఇచ్చింది. ఒక 5 నిమిషాల్లో మనకి అయిపోతుంది. ఇప్పుడు కష్టపడి ఇమేజ్ కూడా క్యాన్వా దగ్గరికెళ్ళి కూడా డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ కొన్నిసార్లు ఏంటంటే, మనము అన్ని ప్రాంప్ట్ గనక కరెక్ట్‌గా ఇవ్వలేకపోతే ఆహ్, దానికెలా అర్థమైతే అలా జనరేట్ జేసి ఇచ్చేస్తది కాబట్టి ఆహ్, కొన్నిసార్లు మనకి రాదనమాట ఏఐ నుంచి ప్రాపర్‌గా. అలాగే పెయిడ్ వర్షన్ అనుకోండి, మనం ఎన్ని సార్లైనా రీజనరేట్ జేసుకోవచ్చు కాబట్టి మనము మనకు నచ్చినట్టు వచ్చేదాకా చేసుకోవచ్చు. బట్ క్యాన్వా టూల్ లేకుండా. బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే క్యాన్వా అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. దాని నుంచి చేసుకోవచ్చు. బట్ మనకు టైం లేదనుకున్నప్పుడు ఈ ఆప్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చనమాట మనకు. ఇలాగ సింపుల్‌గా, నీట్‌గా, మంచిగా వచ్చింది. ఇట్లా అట్రాక్టివ్ ఇమేజ్. ఈ ఇమేజ్‌ని మనం ఆ బ్లాగ్‌తో పాటు అప్‌లోడ్ చేసుకోవచ్చు మన వెబ్‌సైట్‌లో. ఇగో టార్గెట్ డేటా ఇన్సైట్స్, ఆటోమేషన్. ఇట్లా మనం కంటెంట్ అనేది క్లియర్‌గా చూసుకోవచ్చు. బట్ ఇదివరకు కంటే కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా వచ్చాయి. ఇప్పుడైతే పెద్ద స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఏం రావట్లేదు ఇమేజ్‌లో. తెలుగులో అయితే వస్తున్నాయి గానీ కొన్నిసార్లు బానే వస్తుంది గానీ, ఇంగ్లీష్‌లో అయితే మాక్సిమం అవాయిడ్ చేశారు ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి. అలాగే అంతకుముందు వేరే వేరే లాంగ్వేజెస్‌లోకి కన్వర్ట్ అయిపోయేది మనం యాడ్ చేస్తే. బట్ ఇప్పుడు కంప్లీట్ ఇంగ్లీష్‌లోకే వచ్చేస్తుంది. ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా మీరు గూడా ఒక ఆర్టికల్ అండ్ ఇమేజ్ అనేది హ్మ్. క్రియేట్ చేసి నాకివ్వండి. రేపు మనము ఆన్ పేజ్ అనేది స్టార్ట్ చేద్దాము. బ్లాగ్స్ ఉన్నాయి కాబట్టి మన వెబ్‌సైట్ ఎలాగో ఆల్రెడీ క్రియేట్ చేసున్నాము. దాంట్లో ఆన్ పేజ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇంకా ఆన్ పేజ్ కంప్లీట్ అయిపోయినాక అప్పుడు ఆడిట్ చేసుకొని మళ్ళీ ఇంకా ఆఫ్ పేజ్ అనేది స్టార్ట్ చేద్దాము. ఓకేనా? ఆ! ఆ!